హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మీకు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుత జలపాతాల సోయగం అతిరేపల్లి వాటర్ ఫాల్స్ అంటారండి. దీనికి బాహుపల్లి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఎప్పుడైనా మీరు కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు మున్నార్కి 150 కిలోమీటర్ల అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క జలపాతాల సోయగాలను అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. సూపర్ గా ఉంటుందండి. వాటర్ ఫాల్స్ దగ్గర జస్ట్ మనము అరగంటలో వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి, 50 రూపీస్ ఒక టికెట్. దీని యొక్క పూర్తి వీడియో మీకైతే ఇస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ యొక్క వాటర్ ఫాల్స్ అయితే చూసి ఆనందించండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ కి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అండి. టికెట్ అయితే మనకి ఒక టికెట్ వాళ్ళు 25 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినట్టున్నారు. 50 రూపీస్ ఛార్జ్ చేశారండి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకే క్లోజింగ్ ఉంటుంది అనమాట, మూసేస్తారు. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్తో కూడా బయలుదేరాము. మా టికెట్స్ ఇచ్చారా? నా టికెట్స్ ఇచ్చారు సార్, వాళ్ళు ఇచ్చారు. 5 మెంబర్స్ 5 టికెట్స్ మా 5 టికెట్స్ అండి. జోడో గ్రూపు త్వరగా రండి. అదా అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. ఇది మున్నార్ నుంచి ఇట్లా వాళ్ళతో మనకి ఎందుకు పదండి రా. ఎవరు పిలిచినా మీరు పలుకుతారు ఎందుకురా? ఎవరు పిలిచినా మిమ్మల్ని మీరు ఎందుకు పలుకుతారు? పదండి. చూడండి ఫ్రెండ్స్, అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. సారీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నడుస్తావు నడవా? చాలా దూరం అండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్. 50 రూపీస్ టికెట్ ఉంటుంది. రోడ్ దగ్గర నుంచి ఒక 100 మీటర్లు 150 మీటర్లు నడవాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. 5 గంటలకు క్లోజ్ చేస్తారు. మనం ఏమున్నా కూడా మార్నింగ్ 8కి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5కి అంతా క్లోజ్ అంతా. అంతలోపల వెళ్ళి రావాలి. దాటితే మళ్ళీ పంపించరు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైనటువంటిది, చాలా ఎత్తైన జలపాతం అన్నమాట ఇది కేరళలో. మీరు ఎప్పుడైనా మున్నార్ వచ్చినప్పుడు మున్నార్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. బాహుబలిలో షూటింగ్ జరిగింది కూడా ఇక్కడే అంటారు చాలామంది. నాకైతే తెలీదు, జనతా గ్యారేజ్ కూడా ఇక్కడే అంట, అది కూడా నాకు తెలీదు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇదనమాట. నేనే కష్టపడి దొరుకుని వచ్చాను. రానన్నాడు దగ్గరికి పోయి కిందకి దిగాలి. మన పైనుంచి చూపిస్తారు వీళ్ళు, అది ఓకే. కానీ కింద నుంచి దగ్గరైతే ఆ వ్యూ సూపర్గా ఉంటుంది అనమాట. మనకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో చూద్దాం. చూద్దాము, కుదురుతుందో లేదో. ఇంకెందరం పోవాలి. టైం 5 కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నాం మేము. అతి త్వరలో వెళ్ళిపోవాలి. అత్తేలా నువ్వు తిట్టేది వస్తాయి స్వామి. ఇక్కడ లైవ్ లో ఉంది. 10 నిమిషాలు నడుస్తున్నామండి. 5 o'clock క్లోజ్ అయిపోతుంది కాబట్టి త్వరగా వచ్చేసాం మనము. ముందుగా వెళ్తే చూడొచ్చు. కిందకి వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు. కిందకి పంపిస్తారో లేదు చూడాలి వీళ్ళు. ఏదో ప్లాన్ వేస్తున్నాం, ఎవరినో ఒకరిని రిక్వెస్ట్ చేసుకొని మరి వెళ్ళిపోవాలి. చెప్పు లేకపోయినా పర్లేదు, మాకు వీడియోలు కావాలి. ఎప్పుడో నేను 5 years 7 years అయిపోయింది దానికి చూసి. ఇదే మళ్ళీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. రండి, చూడండి దగ్గరికి అయితే వచ్చేసామండి. అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్. టికెట్ ఎంత ఛార్జ్ చేశారు వాళ్ళు? 50 రూపీసా? ఓకే. టికెట్ పైన ఎంత ఉంది బా? 250. ఓకే, 250 రూపాయలు అంటారండి టికెట్. 5 మంది కాబట్టి మనిషికి 50 రూపాయలు లెక్కన తీసుకున్నారు. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి. చూడండి ఫ్రెండ్స్,
సార్ ఇంగ్లీష్ ఎక్కడ పంపించారన్నా సార్ దట్స్ వే కీలా సూపర్ వాటరా ఓకే కిందకి మెయిన్కి పంపించున్నారు బా ఓకే కిందకి పోవచ్చంట ఫ్రెండ్స్ మనం కిందకి అయితే వెళ్ళిపోతారండి కిందకి వెళ్ళిపోవచ్చండి ఫాస్ట్కి వెళ్తే నేను రన్నింగే బా వచ్చేవాళ్ళు రండి అది ఆఫ్ ఏం లేదు ఈరోజు వీడియో మొత్తం అత్తిరేపల్లి అంతా ఆన్లోనే పరిగెత్తు డోలీ అంటారు కదా సెల్ఫీ అన్నాడు పాపా నువ్వు ముందు పోలే రెడ్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్కి త్వరగా వెళ్ళగలిగితే మనం కింద నుంచి ఏదో అనుమతిస్తారంట చూద్దాము చాలామంది అయితే పంపించరు అని చెప్పారు కానీ ఇక్కడైతే పంపించే అవకాశం అయితే ఉంది మనల్ని అయితే ఆడికి పొమ్మని చెప్పాడు ఆయన దారి అయితే చూడండి ఎట్లుందో దారి జనాలు ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ దారిలో వెళ్ళాలి చిన్నపిల్లలు కూడా వస్తున్నారు అన్నమాట ఏం చేద్దాం నెట్టుకొని పోలేం కదా కాబట్టి పోవాలి మా కష్టాలు ఏదో మేము బడి సైడ్లో పద ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు సైడ్ పద రెడ్నాడు నువ్వు నన్ను వదులు నేను వెళ్ళిపోతాను ముందు నన్ను గ్యాప్ వదులు నేను వెళ్ళిపోతాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుందన్నమాట జర్నీ వాటర్ ఫాల్స్ కిందకైతే మనకు పర్మిషన్ ఇచ్చారండి చాలా బాగుంటుంది ఎప్పుడో 7-8 ఇయర్స్ ముందు జగదీష్ సార్తో పాటు వచ్చాను ఇప్పటివరకు అయితే రాలేదు కిందకి త్వరగా వెళ్ళమని చెప్పాడు ఆయన ఎందుకంటే ఈవినింగ్ అయిపోతా ఉంది కదా మేము ఎందుకంటే కేరళ అంతా చూసుకొని మున్నార్ రావడానికి లేట్ అయిపోయింది అందుకని మీరు ఎప్పుడైనా వస్తే కేరళ ఖచ్చితంగా ఈ అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రండి బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు వీటిని చాలా పెద్ద జలపాతం అనమాట భయంకరమైన సౌండ్ చూడు అని హోరెత్తుతున్న జలపాతాలు అని మేము పేరు వింటాం కదా అది ఇదే అనమాట చూడండి ఎంత హోరెత్తుతున్నాయో సరే ఇక్కడే ఉండు నేను కింద ఉంటాను రా సరే పాప చూడండి మొత్తం వీడియో మీకోసం అనమాట ఎక్స్క్లూజివ్గా మన సబ్స్క్రైబర్ కోసమే పూర్తి వీడియో మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనం ఎంత దూరం అయితే నడవాల్సి ఉంటుందో అదంతా కూడా మీకైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇలా ఉంటుంది ఇలా ఉండదని కష్టపడకుండా మా వంతు ప్రయత్నంగా మేమైతే చేస్తున్నాము ఓ 10 నిమిషాలు పట్టొచ్చు అనుకుంటున్నాను 10 నిమిషాలు నడిచేయచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడు మా వాళ్ళు నడిచేది చూడండి ఎట్లా నడుస్తున్నారో వెళ్తే బాగా చూడవచ్చు ఎందుకంటే ఈవినింగ్ టైం క్లోజింగు సన్ రైజ్ అప్పుడు లేకపోతే సన్సెట్ అప్పుడు మాత్రమే ఫొటోస్ అనేవి ఫోటోగ్రఫీలో బాగుంటాయి మా మొబైల్ ఫోన్స్లో ఎందుకంటే డిఎస్ఆర్ కోరియోగ్రఫీ వేరు ఇది వేరు కాబట్టి అందుకనే ఉదయం 8-9 లోపల ఈవినింగ్ 4 నుంచి 7 లోపల మాత్రమే మనం వీడియోలు ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుంది మొబైల్ ఫోన్స్లో బాగా వస్తాయి ఇదైతే పూర్తి వీడియో అండి ఒక్క రవ్వ దగ్గర కూడా ఎక్కడ ఒక సెకండ్ కూడా స్కిప్ చేయలేదు మాడిఫై చేయలేదు పూర్తి వీడియో మీకోసం అయితే ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నామండి అత్తిరేపల్లి ఎందుకు వచ్చిందో ఈ పేరు అయితే తెలియదు చరిత్ర చాలా బాగుంటుంది చాలామంది మనం అనుకున్నట్టు మేమైతే ఎక్కువ మంది ఏదో 100-200 అనుకున్నాం కానీ ఒక రోజుకి 10,000 మంది పైన వచ్చేటట్లున్నారు 10,000 ఈజీగా దాటేటట్టున్నారు వీళ్ళు సారీ 10,000 ఈజీగా వచ్చేటట్టున్నారండి వీళ్ళు చాలా క్రౌడ్ అనమాట వయసుతో సంబంధం లేకుండా తారతమ్యాలు లేకుండా చిన్నపిల్లల నుంచి వయసు వరకు ముసలి వాళ్ళ వరకు అందరూ దీనికైతే రావడానికి మొగ్గు చూపిస్తున్నారు మేమైతే దగ్గరికి వచ్చేస్తున్నామండి ఆ యొక్క హోరు జలపాతాల హోరు అనేది స్టార్ట్ అయిపోయింది రణధ్వని అంటారు కదా అలాగా అబ్బా విన్నాడు అదే ఆ శబ్దం చూడండి దగ్గర అసలు వీడియోలు కూడా తీయలేమేమో చూడండి మొత్తం వైట్గా ఇదైపోయింది చూసారా మన ముందు ఉన్నదే ఆ యొక్క అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్
చాలా అతిపెద్ద జలపాతం లాగుంది ఇది. బాహుబలి జలపాతం అని ఊరికే పెట్టలేదు దీనికి పేరు. ఇక్కడ నుంచి తుంపరలు చూడండి, ఇక్కడికి వస్తున్నా చూసారా. ఎట్టకేలకు మనము చూడండి బాహుబలి జలపాతాలకైతే వచ్చేసాము. చాలా అద్భుతమైన జలపాతాలు, సూపర్ అండి. చాలా అద్భుతమైనటువంటి జలపాతాల దగ్గరికి వచ్చేసామండి. బాహుబలి జలపాతాలు అంటారు వీటిని. చూడండి ఎంత పెద్దగా చూసారా. అబ్బా, ఇది కదా జలపాతాలు అంటే. ఎంత అద్భుతంగా ఉన్నా చూడండి. బాహుబలి జలపాతాలకైతే మేము ఎట్టకేలకు చేరుకున్నాము. అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. బాహుబలి షూటింగ్ జరిగేటటువంటి ప్లేస్ అంతా ఇది. పూర్తిగా చూడండి ఎలా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదే బాహుబలి వాటర్ ఫాల్స్ అనమాట. వర్షం పడినట్టున్నదండి, వర్షం లాగా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మీకోసం దగ్గర జూమ్ చేసి చూపిస్తాను చూడండి. వా, కళ్ళు మిరుమిట్లు కొలిపేలాగుందనమాట. అద్భుతమైనటువంటి జలధార చూడండి. ఎంత ఎత్తైన జలపాతం చూసారా, ఎంత ఎత్తు నుంచి పడుతుంది చూసారా ఫ్రెండ్స్. బాబా, చాలా అద్భుతమైనటువంటి ఈ జలధార అద్భుతం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము. వీటిని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారనమాట. చాలా అద్భుతమైన కేరళ రాష్ట్రంలోనే అత్యద్భుత జలపాతాల్లో ఇవి ముఖ్యమైనటువంటి. వీటిని బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందని చెప్పి అందరూ బాహుబలి వాటర్ ఫాల్స్ అని పిలుస్తారనమాట. కేరళ మున్నార్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎప్పుడైనా మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ కానీ మున్నార్ ట్రిప్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ అయితే మిస్ అవ్వదండి. రోజుకి కొన్ని వేల మంది, 10,000 నుంచి 20,000 మంది చూడడానికి వస్తారండి. 50 రూపీస్ మాత్రమే టికెట్. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మిస్ అవుతుంది. చాలా బాగుంది. మీరు ఆల్రెడీ చూస్తుంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క జలపాతాలు అనేది అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడండి. చాలా అత్యద్భుతమైనటువంటి జలపాతాలు అనేది ఇక్కడ సొంతం చూడండి. చాలా అద్భుతం అండి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు మాత్రం అలా ఉంటుంది. 5 దాటి వస్తే ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా పంపించేస్తున్నారు వీళ్ళు. మేమైతే కొద్దిగా లేట్గా వచ్చాము, అందువల్ల నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని అయితే పంపించేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతమైనటువంటి జలపాతాలు అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు రండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్ గా ఈ కింద బేస్మెంట్ అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ అన్ని కంప్లీట్ చేసుకునేసాము. వెళ్లిన దారిలోనే మళ్ళీ తిరిగి పైకి ఎక్కామన్నమాట. ఎందుకంటే జలపాతాల పై నుంచి కూడా, అంటే మొదట్లో మనం వాటర్ ఫాల్స్ పడతాయి కదా, అక్కడి నుంచి కూడా వ్యూ ఎలా ఉంటుందో చూసే అవకాశం ఉంటుంది. కానీ మనం ఈ రోజు సాయంత్రం కొంచెం లేట్ గా వెళ్ళాం కాబట్టి మొదటగా మనం మెయిన్ వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మనకి ఒక 10 మినిట్స్ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. పైకి అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ పైన ఎలా పడుతుందో చూద్దామని చెప్పి మనమైతే ఫాస్ట్ గా వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. సంవత్సరం పొడవునా ఉన్నటువంటి ఈ యొక్క జలధార ఎప్పుడు కూడా అద్భుతమన్నమాట. ఎప్పుడైనా సరే మీరు కేరళ గనక వెళితే, మున్నార్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడైనా ట్రిప్ వెళ్తే ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ ఫాల్స్ అయితే మిస్ అవద్దండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులతో పిల్లలతో వెళ్ళొచ్చు. రోజుకి కొన్ని వేల మంది ఈ యొక్క అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ లేదా బాహుబలి వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తారు. బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందని చెప్పి చాలా మంది చెప్తారు. చాలా వరకు తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి ఈ యొక్క జలపాతాల షూటింగ్ అంతా కూడాను ఈ అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరే
తీసేవాళ్ళంట. చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పంపించరు. ఆ వాటర్ ఫాల్స్ టచ్ చేయడానికి ఫారెస్ట్ కన్సర్న్ స్టాఫ్ అనేది స్ట్రిక్ట్ గా ఉంటది అనమాట. కానీ దూరం నుంచి చూడండి, సాయం సంధ్య వేళ అంటే సూర్యుడు అస్తమించే టైంలో ఆ యొక్క ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క జలపాతాల యొక్క ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనకి ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు అయితే ఎప్పుడు మిస్ చేసుకోదండి. ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్లాన్ వేయండి. దీని తర్వాత మనం అంతా అయిపోయింది కాబట్టి అప్పటికే ఈవినింగ్ 5-6 అయిపోతా ఉంది. మనం ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవ్వాలన్నమాట. తిరిగి మనం తిరుపతికి చేరుకోవాలి కాబట్టి ఈ ప్రయాణం అయితే సులువుగా అయిపోయిందండి. మనము ఈవినింగ్ 4 గంటలకి అక్కడికైతే వెళ్ళాము. 5:30, 5:45 కూడా మన ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేసుకుని జస్ట్ 1.5 అవర్లో మేము కింద ఉన్నటువంటి మెయిన్ జలపాతము, పైన నీళ్లు పడేటువంటి జలపాతం మొత్తం కూడాను జస్ట్ 1 గంట 20 నిమిషాలు, 1 గంట 30 నిమిషాల్లో మొత్తం ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఈ ప్లేస్ అయితే సజెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంక తిరుగు ప్రయాణం అవుదామా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. మన వెనక కనిపిస్తున్నది అద్భుతమైనటువంటి ఈ యొక్క అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. చాలా అద్భుతం అనమాట. కాకపోతే మార్నింగ్ 8 అంతా మనం వచ్చి ఈవినింగ్ 5 లోపల కంప్లీట్ చేస్తేనే బాగుంటుంది. మేము లాస్ట్ పీక్ అవర్లో హాఫ్ అన్ అవర్ క్లోజింగ్ టైం అప్పుడు వచ్చాం కాబట్టి కొంచెం కష్టపడ్డాము. కానీ చేసాము. ట్రెక్కింగ్ అలవాటు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఫాస్ట్గా కంప్లీట్ అయితే చేసామండి. 2 డౌన్ వాటర్ ఫాల్స్, అప్ వాటర్ ఫాల్స్ 2 కూడా మేము అద్భుతంగా ఇన్ టైంలో ఫినిష్ చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రెక్కింగ్ అనుభవం ఉంది కాబట్టి మాకైతే ప్రాబ్లం లేదు. చాలా బాగా వచ్చేసాం. వెనకాల మీకు కనిపిస్తున్నదే ఈ యొక్క అద్భుతమైనటువంటి అత్తిరేపల్లి వాటర్ ఫాల్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా మున్నార్ వచ్చినప్పుడు రండి ఖచ్చితంగా. కేరళ మున్నార్ దగ్గర 100 కిలోమీటర్స్ దూరంగా ఉంది ఇది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో రావచ్చు. నడిచే అందరూ పెద్దగా ఏముండదు. మెయిన్ రోడ్ నుంచి 1 మీటర్ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరే అయిపోయింది ట్రిప్. తిరుపతి బయలుదేరేస్తాం. బాయ్ బాయ్.